దివ్యాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అంకిత భావంతో పనిచేస్తోందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. జగ్గంపేటలో దివ్యాంగ శక్తి పేరిట ఉచిత బస్సు పథకాన్ని ఎమ్మెల్యే ఘనంగా ప్రారంభించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ లో దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించే దివ్యాంగ శక్తి పథకాన్ని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ లాంఛనంగా ప్రారంభించారు. 4 మండలాల ఎంపీడీఓల సమన్వయంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఏలేశ్వరం డిపో మేనేజర్ జీవి సత్యనారాయణ ప్రత్యేకంగా బస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వందలాది మంది దివ్యాంగులతో ఎమ్మెల్యే ఉచిత బస్సుకు జెండా ఊపి ప్రారంభించిన అనంతరం ఇరిపక్క శివకేశవుల ఆలయం వద్ద వారికి భోజన వసతి కల్పించి స్వయంగా వడ్డించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోని దివ్యాంగులకు సౌకర్యవంతమైన జీవన విధానం కల్పించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దూరదృష్టితో ఈ పథకాన్ని రూపకల్పన చేశారని తెలిపారు. ఈ పథకం ద్వారా 40% పైగా వికలాంగత్వం ఉన్న దివ్యాంగులకు రాష్ట్ర వ్యాప్తంగా 5 రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం జరుగుతుందని తెలిపారు. దివ్యాంగుల ఆర్థిక సామాజిక అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలు ప్రజాప్రతినిధులు, అధికారులు, టీడీపీ నాయకులు మరియు పెద్ద సంఖ్యలో దివ్యాంగులు పాల్గొన్నారు. सर फोटो के लिए सर ఈరోజు ఉగాది కానుకగా గతంలో ఏ రకంగా అయితే స్త్రీ శక్తి కార్యక్రమాన్ని ప్రారంభించి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సోదరీమణులకి ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించడం జరిగిందో రాష్ట్రం అంతా, అదే రకంగా మళ్ళీ విధి వంచితులైనటువంటి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో ఆ దివ్యాంగ సోదరులందరికీ కూడా మళ్ళీ ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించాలి. వాళ్ళు ఎక్కడికి వెళ్లాలనుకున్నా సరే ప్రయాణ సౌకర్యం ఉచితంగా చేయాలి, వాళ్ళు కూడా మహిళతో పాటు సమానంగా చూడాలి అనేటటువంటి ఒక ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంచి ఆలోచన చేసి ఇవాళ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఆర్టీసీ ద్వారా కల్పించడం జరిగింది. ఇందులో చూసుకున్నట్టయితే 40% దివ్యాంగులు ఎవరైతే ఉంటారో 40% ఉన్నటువంటి దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా పెన్షన్ పొందడానికి అర్హులే, అలాగే ఈ బస్సు సౌకర్యాన్ని పొందడానికి కూడా అర్హులే. అంతేకాకుండా 20% ఉన్న వాళ్ళు కానీ అసలు మనిషి యొక్క సహకారం లేనటువంటి, సహాయం లేకుండా బయటికి రాలేనటువంటి వారు ఎవరైనా ప్రయాణం చేయాలనుకున్నా వాళ్ళకు కూడా అటెండర్ని ఇవ్వడం జరిగింది. వారి తోటి ప్రయాణికుడికి 50% ఉచిత సబ్సిడీ ఇచ్చి ఈ ఉచిత బస్సులో వాళ్ళతో పాటు కూడా ప్రయాణం చేసి వాళ్ళకి సహకరించడానికి ఒక అటెండెంట్ని కూడా ఇచ్చేటటువంటి సౌలభ్యం కూడా కల్పించడం జరిగింది. ఇది అంతా కూడా ఒక మంచి ప్రభుత్వంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సులతోటి ఈ కార్యక్రమం కూటమి ప్రభుత్వం ప్రారంభించడం జరుగుతుంది. అది నా చేతుల మీదుగా ప్రారంభించడం అన్నది అదృష్టంగా భావిస్తూ మొట్టమొదట ప్రారంభిస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని జగ్గంపేట బస్ డిపో నుంచి ప్రారంభమై ఈ దివ్యాంగ సోదరులందరినీ కూడా ఏదైతే ఇరుపాకలో యాలానది ఒడ్డున శివకేశవుల క్షేత్రం ఉందో ఆ క్షేత్రానికి తీసుకెళ్లి ఆ క్షేత్రాన్ని దర్శింపజేసి తొలిసారిగా అక్కడ భోజన సౌకర్యం ఏర్పాటు చేసి వాళ్ళకి అక్కడి నుంచి మళ్ళీ తిరిగి తీసుకొచ్చి ఈ బస్ డిపోలో దింపడం జరుగుతుంది. స్టేట్ అంతా కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. స్టేట్ అంతా కూడా ఈ స్టేట్ లో ఎక్కడికి వెళ్ళినా సరే నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ నిబంధనలన్నీ కూడా దివ్యాంగులకు వర్తిస్తాయి.